న్యూస్ టిడ్కో ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులకు యూనియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. రుణాలు చెల్లించిన ఇంటికి నోటీసులు అంటించారు బ్యాంకర్లు. వైసీపీ హయాంలో గత ఏడాది ఫిబ్రవరిలో విజయనగరం నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సారిపల్లిలో నిర్మించిన ఇళ్లను అందజేశారు. అట్టహాసంగా ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని నిర్వహించింది అప్పటి జగన్ సర్కార్. తొలి ఫేజ్ కింద సారిపల్లిలోని 2656 ఇళ్లను 4 విడతల్లో ఇచ్చారు. సోనియానగర్లోని 1120 ఇళ్లను ప్రారంభించారు. వైసీపీ హయాంలో 365 చదరపు గజాల ఇంటిని పొందాలంటే 3.15 లక్షలు, 430 చదరపు గజాల ఇంటిని పొందాలంటే 3.65 లక్షలను బ్యాంకుకు రుణం రూపంలో చెల్లించాలి. మొదటి 24 నెలల పాటు కట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆ మారటోరియం టైం ముగిసిపోవడంతో బ్యాంకులు ఈఎంఐ కట్టాలని లబ్ధిదారుల్ని ఫోర్స్ చేస్తున్నాయి. రుణాలు చెల్లించలేక ఇళ్లను ఖాళీ చేస్తున్నారు లబ్ధిదారులు. లబ్ధిదారుడు వాటా కింద ఇప్పటికే బ్యాంకులకు ₹1,00,000 చెల్లించారు. తర్వాత వివిధ కారణాలతో టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులు ఉండలేదు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు లేక కొందరు లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. మరికొందరు లబ్ధిదారులు రుణాలకు అర్హులు కాదంటూ బ్యాంకులు లోన్లు ఇవ్వలేదు. సాలూరు సెగ్మెంట్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు ఇళ్లకు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా ఈఎంఐ చెల్లించడం లేదంటూ కూడా బ్యాంక్ అధికారులు అయితే నోటీసులు అంటించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఈఎంఐలు పే చేస్తారా లేదంటే బ్యాంకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. అప్పటి జగన్ సర్కారు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కేటాయించిన ఇళ్లకు సైతం కూడా కొంతమందికి బ్యాంకు రుణాలు మంజూరు చేసింది. మరి కొంతమందికి అయితే రుణాలకు అర్హులు కాదంటూ కూడా చెప్పవేయడంతో కూడా ప్రస్తుతం అయితే అక్కడ కొంతమంది నివసిస్తున్న వారికైతే కూడా రుణాలు మంజూరు చేయడంతో వాళ్ళ ఈఎంఐ చెల్లించట్లేదంటూ కూడా బ్యాంక్ అధికారులు అయితే నోటీసులు అంటించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, టిడ్కో ఇళ్లకి ఈఎంఐలు చెల్లించడం లేదంటూ కూడా బ్యాంక్ అధికారులు నోటీసులు అంటించడం మనం చూస్తున్నాము. అసలు ఎప్పటి నుంచి కూడా ఈఎంఐలు చెల్లించట్లేదు, లబ్ధిదారులు ఎప్పటి నుంచి చెల్లించాల్సి ఉంది, పూర్తి డీటెయిల్స్ అంటే? అఖిల, అయితే ఇది ప్రస్తుతం మనం విజయనగరంలో సారిపల్లిలోనైతే టిడ్కో గృహాల వద్ద ఉన్నాం. అయితే ఈ టిడ్కో గృహాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ 2014లో టీడీపీ గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వైసీపీ హయాంలో సుమారు అంటే గవర్నమెంట్ దిగిపోవడానికి ఒక సంవత్సరం ముందైతే వీటిని లబ్ధిదారులకు అందడం జరిగింది. ఈ నేపథ్యంలో సారిపల్లిలో సుమారు 2656 ఇళ్ళు అయితే లబ్ధిదారులకు అయితే అందించడం జరిగింది. అయితే ఇందులో కొంతమంది ఏంటంటే ఎక్కువ మొత్తం అన్ని కూడా బ్యాంకు లోన్ల ద్వారా ఇళ్ళనైతే మంజూరు చేయడం జరిగింది. ఏవైతే లోకల్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే సొంత గృహాలు లేకుండా అనేక సంవత్సరాల నుంచి ఎవరైతే విజయనగరం నివసిస్తున్నారో, మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే నివసిస్తున్నారో అందరికీ కూడా ఈ గృహాలను అయితే కేటాయించడం జరిగింది ఎలిజిబిలిటీని బట్టి. అయితే నిర్ణయించిన తర్వాత కొంతమందికి 365 గజాల ఇల్లు అయితే కేటాయించారు. కొంతమందికి 430 గజాల ఇల్లు అయితే కేటాయించడం జరిగింది. 365 గజాల ఇల్లు అయితే ఏదైతే ఉందో అదైతే మొత్తం మనం చూస్తుంటే 365 స్క్వేర్ యార్డ్స్ అనమాట. ఎవరైతే అంటే ఆ ఈ ఏరియాలో ఎవరైతే గృహాలు నిర్మించారో వాళ్ళకి 3.15 లక్షల కింద, అదేవిధంగా 430 అయితే 3.65 lakhs కింద అయితే రేట్ కూడా నిర్ణయించడం జరిగింది. అయితే వీరందరూ కూడా మొదట ₹1,00,000 అయితే బ్యాంక్కి 4 విడతలుగా అంటే 25,000 చెప్పు 4 విడతలుగా వీరందరూ కూడా గవర్నమెంట్కి చెల్లించడం జరిగింది. ఆ తర్వాత మిగతా డబ్బులు ఈఎంఐ రూపంలో చెల్లిస్తామని చెప్పేసి వీరందరూ కూడా ప్రభుత్వానికి ఒక హామీ కింద సుమారు ఒక్కొక్క ఫైల్లోనైతే 34 చెప్పున సంతకాలు పెట్టి వీళ్ళందరూ కూడా బ్యాంక్ అయితే హామీ షూరిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అయితే గవర్నమెంట్ కూడా అదేవిధంగా బ్యాంకులతో మాట్లాడి వీళ్ళకి కొంత గడువు అయితే ఇవ్వడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల పాటు, అంటే ఏదైతే మొదట ₹1,00,000 ₹1,00,000 కట్టిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఒక గడువు అయితే ఇచ్చింది. అంటే 2 సంవత్సరాల పాటు ఉండొచ్చు. తర్వాత 2 సంవత్సరాలు దాటిన తర్వాత కంటిన్యూస్ గా అయితే ఈఎంఐ చెల్లించాలైతే బ్యాంక్ అప్పట్లోనే షరతు పెట్టింది. ఏదైతే ప్రస్తుతం అంటే 2 సంవత్సరాల గడువు అయితే ముగిసింది, ఆ మారటోరియం గడువు ముగిసిన తర్వాత ప్రస్తుతం మనం టిడ్కో ఇళ్ల వద్ద చూసుకోవచ్చు. టిడ్కో ఇళ్ల వద్ద చూసుకున్నట్లయితే మనకి యూనియన్ బ్యాంక్ ఏదైతే అంటే ఈ గృహాలకి లోన్లు అయితే సదుపాయం కల్పించి ఆ యూనియన్ బ్యాంక్ అయితే అనేక గృహాలకైతే ఇక్కడ టిడ్కో ఇళ్ల వద్ద మనకి నోటీసులు అంటించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఆఫ్ ది సెక్యూర్డ్
సెక్యూర్డ్ అసెట్ అని చెప్పి బ్యాంకు వాళ్ళకి మనకి నోటీసులు వీళ్ళందరూ కూడా అంటించడం జరిగిందండి. అంటే ఒక్క ఈ ఇంటికే కాదు, సుమారు అనేక ఇల్లు, ఎక్కువ ఇళ్ళకైతే ఇదే తరహా నోటీసులు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏదైతే GF1 కావచ్చు, GF8 కావచ్చు, అనేక ఇళ్ళకైతే నోటీసులు అంటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రభుత్వం అయితే వీళ్ళకి 3.15 లక్షలు కావచ్చు, 3.65 లక్షలుగా రేట్ నిర్ణయించినప్పటికీ బ్యాంకు లోన్ అంటే EMIలు కట్టినప్పటికీ సుమారు ఇది 8 నుంచి 9 లక్షలకు అవుతుంది. ఎందుకంటే 240 నెలలు అయితే బ్యాంకు సుమారు నెలకి 4,000 చొప్పున కట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.